ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశంలో చాలా చిన్నగా ఖాళీగా కనిపించే ప్రాంతాన్ని హబుల్ టెలిస్కోప్ ద్వారా చాలా రోజులు నిరంతరం చిత్రీకరించి తీసిన అతి లోతైన ఇమేజెస్ని లేక చిత్రములను హబుల్ డీప్ ఫీల్డ్ ఇమేజెస్ అని పిలుస్తారు. ఈ హబుల్ డీప్ ఫీల్డ్ చిత్రములపై పరిశోధనను నాసా మరియు ఈఎస్ఏ శాస్త్రవేత్తల బృందం ప్రాముఖ్యంగా డాక్టర్ రాబర్ట్ విలియమ్స్ గారి నేతృత్వంలో 1995లో నిర్వహించారు. 1995లో జరిగిన ఈ పరిశోధన ప్రపంచమునకు తెలియపరిచిన సత్యం ఏంటంటే ప్రతి గ్యాలక్సీలో బిలియన్ల నక్షత్రములు ఉన్నాయని హబుల్ డీప్ ఫీల్డ్ ఇమేజెస్ చూపించాయి. అయితే నేడు శాస్త్రవేత్తలు సుమారు 10⁻24 నక్షత్రములు ఉన్నాయని వారు తెలియపరుస్తూ ఉన్నారు. అంటే లెక్కించలేనన్ని, లెక్కింప సఖ్యము కానన్ని నక్షత్రములు ఉన్నాయని వారు తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రీయ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 2600 సంవత్సరాల క్రితమే తెలియపరిచింది. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో, 22వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆకాశ నక్షత్రములు లెక్కింపలేనన్ని అని మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కానన్ని అని మనకు కనబడుతుంది. అయితే నక్షత్రముల సంఖ్య ఎవరికి తెలుసు అంటే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడని 147వ కీర్తన 4వ చరణంలో మనకు కనబడుతుంది. అంటే నక్షత్రముల సంఖ్య వాటి సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే తెలుసు అనే సత్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే సృష్టిలో మనకి కనబడుతున్న నక్షత్రములే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తాను ప్రత్యక్షపరుచుకున్న ఏకైక నిజదేవుడైన యెహోవా యేసుక్రీస్తు మహిమను, అదేవిధంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గొప్పతనాన్ని మనకి తెలియపరుస్తూ ఉంది. ఇటువంటి గొప్ప దేవుని గ్రంథాన్ని కలిగి ఉన్న ప్రజలు ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు. ఆమె